మంచి మాట. అదేవిధంగా ఇంకొక వార్త, హైదరాబాద్ మన తెలంగాణకు సంబంధించినటువంటి వార్త. మరి భార్య వీడియోలు భర్తకు పంపి బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు మనకు ఒక వార్త తెలుస్తూ ఉన్నది. విదేశాల్లో హైదరాబాద్ యువతికి వేధింపులు ఎదురయ్యాయి. శ్రీ కృష్ణానగర్ వాసి 2018లో పని కోసం దుబాయ్కు వెళ్ళింది. అక్కడ పరిచయమైన అబుబాకర్ ఆమె వ్యక్తిగత వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడు. 2020లో బాధితురాలు హైదరాబాద్ వచ్చేసింది. అయినా అతడి వేధింపులు ఆగలేదు. ఏకంగా ఆమె ఇంటి వద్దకు వచ్చాడు. కాల్ చేసిన ఆమె బయటకు రావడం లేదని ఆ వీడియోలు ఆమె భర్తకు పంపాడు. ఈ ఫిర్యాదు మేరకు మరి జూబ్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. మరి ఇలాంటి వాడికి, దరిద్రుడికి ఖచ్చితంగా శిక్ష పడేటటువంటి విధంగా మరి ప్రభుత్వం చర్య తీసుకోవాలని పోలీసు వ్యవస్థ కూడా మరి సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇంకొకటి, స్కూల్